సోమశిల హై లెవెల్ కెనాల్ మా నియోజకవర్గంలో ఒక మండలానికి రైతుల భవిష్యత్తుకి త్రాగునీటి వ్యవస్థకి ఇచ్చేటువంటి హై లెవెల్ కెనాల్ దాన్ని మీరు నిలిపేశాడు. ₹1 ఇవ్వాలా మీరు? ఇవాళ మేము ముఖ్యమంత్రి గారితో సోమశిలకు వచ్చినప్పుడు చెప్తే స్వయంగా కాలువ పరిశీలన చేసి ఫస్ట్ ఫేజ్లో ఉన్నటువంటి 2 రిజర్వాయర్లు పనులు మొదలు పెట్టండి ఈ సీజన్ తర్వాత. పిఎన్ పల్లి అంటే పడమటి నాయుడుపల్లి రిజర్వాయర్, పొంగూరు రిజర్వాయర్ మొన్న రెవెన్యూ సదస్సు జరిపాను నేను. పొంగూరు రిజర్వాయర్ని పూర్తి చేయండి, అక్కడికే మీకు 2 టీఎంసీల నీళ్లు సప్లై వస్తుంది. మిగిలిన ఒక్కొక్క చెరువు పూర్తి చేసి రాబోయేటువంటి ఒక సంవత్సరంన్నర లోపల హై లెవెల్ కెనాల్ కింద మరిపాడు మండలానికి నీళ్ళు ఇవ్వండి అని చెప్పాడు. పనులు మొదలయ్యాయి. ఇవాళ నిన్న వెళ్ళి చూసి వచ్చాం మేము. కనీసం మీరు ఏ రోజైనా పిఎన్ పల్లికి వెళ్ళారా? పొంగూరుకి వెళ్ళారా? మీరు వెళ్ళకుండా రైతాంగాన్ని మోసం చేయడానికి మీరు చేసిన కార్యక్రమం ఏంటి? అప్పుడున్నటువంటి కలెక్టర్ని తీసుకుపోయి 6 లక్షల ఎకరాకి ఇచ్చేది మేము 10 లక్షలు ఇస్తామని తప్పుడు మాట చెప్పించి వచ్చారు. కేవలం ఓట్లు దండుకోవడానికి. మీ మాట నమ్మల. అప్పటికీ ఆ ప్రాంత ప్రజలు నమ్మలేదు కాబట్టే మమ్మల్ని కావాలని కోరుకున్నాం. 10 సంవత్సరాల క్రితం నేను ఆ నియోజకవర్గంలో పని మొదలుపెట్టి వెళ్తే ఇవాళకి ఆ పని అట్లాగే ఉంది. ఇవాళ మళ్ళీ చేస్తున్నాం. హై లెవెల్ కెనాల్ పనులు మొదలుపెట్టాం. సోమశిల ప్రాజెక్టు దెబ్బతింటే దానికి నిధులిచ్చి ఇవాళ గేట్లు సరిచేస్తున్నాం. 8.5 కోట్ల 9 కోట్ల రూపాయలు పెట్టి ఆ నీటి ప్రవాహంలో కొట్టుకుపోయిన సోమేశ్వర స్వామి ఆలయాన్ని మళ్ళీ తిరిగి పునర్నిర్మాణం చేయడానికి శృంగేరి పీఠాధిపతిని తీసుకొచ్చి శంకుస్థాపన చేశాం. ఇవన్నీ ఈ ప్రభుత్వంలో జరిగాయి తప్ప మీ ప్రభుత్వాల్లో సర్వనాశనం, భూస్థాపితం తప్ప మీరు ఒక్క కార్యక్రమం చేసినట్టు చెప్పండి. మళ్ళీ మీకు ఎలా నేను వేరే మాటలు మాట్లాడితే మీరు బాధపడతారు. మాట్లాడకూడదు. సభ్యత సంస్కారం నాకు అడ్డం వస్తూ ఉంది. మీరు ఎలా మాట్లాడుతున్నారు ఇవాళ ఈ ప్రభుత్వాన్ని, మా ముఖ్యమంత్రిని, మా ఇరిగేషన్ మంత్రిని? కనీసం ఆలోచించండి. విజ్ఞప్తి ఆలోచి 5 సంవత్సరాలు మీరు మానేయండి. విమర్శలు మానేసి ఎక్కడైనా అవసరమైతే మీరు సహకరించడానికి పనిచేయండి. కాబట్టి మీకు విమర్శించే అర్హత కోల్పోయారు. మీరు విమర్శించడానికి వీలు కాదు. ఏదున్నా సరే మాతో సహకరించండి. ఈ జిల్లా మిగిలిపోయిన ప్రాజెక్టులు పూర్తి చేసే బాధ్యతను మేము తీసుకున్నాం. మా ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు, మా ఇరిగేషన్ మంత్రి తీసుకున్నారు. మా ఇన్ఛార్జి మంత్రితో ఈ జిల్లా మిగిలిపోయిన ప్రాజెక్టులని పూర్తి చేయిస్తాము రాబోయే 5 ఏళ్లలో అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. సోమశిల హై లెవెల్ కెనాల్ మా నియోజకవర్గంలో ఒక మండలానికి రైతుల భవిష్యత్తుకి త్రాగునీటి వ్యవస్థకి ఇచ్చేటువంటి హై లెవెల్ కెనాల్ దాన్ని మీరు నిలిపేశాడు. ₹1 ఇవ్వాలా మీరు? ఇవాళ మేము ముఖ్యమంత్రి గారితో సోమశిలకు వచ్చినప్పుడు చెప్తే స్వయంగా కాలువ పరిశీలన చేసి ఫస్ట్ ఫేజ్లో ఉన్నటువంటి 2 రిజర్వాయర్లు పనులు మొదలు పెట్టండి ఈ సీజన్ తర్వాత. పిఎన్ పల్లి అంటే పడమటి నాయుడుపల్లి రిజర్వాయర్, పొంగూరు రిజర్వాయర్ మొన్న రెవెన్యూ సదస్సు జరిపాను నేను. పొంగూరు రిజర్వాయర్ని పూర్తి చేయండి, అక్కడికే మీకు 2 టీఎంసీల నీళ్లు సప్లై వస్తుంది. మిగిలిన ఒక్కొక్క చెరువు పూర్తి చేసి రాబోయేటువంటి ఒక సంవత్సరంన్నర లోపల హై లెవెల్ కెనాల్ కింద మరిపాడు మండలానికి నీళ్ళు ఇవ్వండి అని చెప్పాడు. పనులు మొదలయ్యాయి. ఇవాళ నిన్న వెళ్ళి చూసి వచ్చాం మేము. కనీసం మీరు ఏ రోజైనా పిఎన్ పల్లికి వెళ్ళారా? పొంగూరుకి వెళ్ళారా? మీరు వెళ్ళకుండా రైతాంగాన్ని మోసం చేయడానికి మీరు చేసిన కార్యక్రమం ఏంటి? అప్పుడున్నటువంటి కలెక్టర్ని తీసుకుపోయి 6 లక్షల ఎకరాకి ఇచ్చేది మేము 10 లక్షలు ఇస్తామని తప్పుడు మాట చెప్పించి వచ్చారు. కేవలం ఓట్లు దండుకోవడానికి. మీ మాట నమ్మల. అప్పటికీ ఆ ప్రాంత ప్రజలు నమ్మలేదు కాబట్టే మమ్మల్ని కావాలని కోరుకున్నాం. 10 సంవత్సరాల క్రితం నేను ఆ నియోజకవర్గంలో పని మొదలుపెట్టి వెళ్తే ఇవాళకి ఆ పని అట్లాగే ఉంది. ఇవాళ మళ్ళీ చేస్తున్నాం. హై లెవెల్ కెనాల్ పనులు మొదలుపెట్టాం. సోమశిల ప్రాజెక్టు దెబ్బతింటే దానికి నిధులిచ్చి ఇవాళ గేట్లు సరిచేస్తున్నాం. 8.5 కోట్ల 9 కోట్ల రూపాయలు పెట్టి ఆ నీటి ప్రవాహంలో కొట్టుకుపోయిన సోమేశ్వర స్వామి ఆలయాన్ని మళ్ళీ తిరిగి పునర్నిర్మాణం చేయడానికి శృంగేరి పీఠాధిపతిని తీసుకొచ్చి శంకుస్థాపన చేశాం. ఇవన్నీ
ఈ ప్రభుత్వంలో జరిగాయి తప్ప మీ ప్రభుత్వాల్లో సర్వనాశనం భూస్థాపితం తప్ప మీరు ఒక్క కార్యక్రమం చేసినట్టు చెప్పండి. మళ్ళీ మీకు ఎలా నేను వేరే మాటలు మాట్లాడితే మీరు బాధపడతారు. మాట్లాడకూడదు. సభ్యత సంస్కారం నాకు అడ్డం వస్తూ ఉంది. మీరు ఎలా మాట్లాడుతున్నారు ఇవాళ ఈ ప్రభుత్వాన్ని, మా ముఖ్యమంత్రిని, మా ఇరిగేషన్ మంత్రిని? కనీసం ఆలోచించండి. విజ్ఞప్తి ఆలోచి 5 సంవత్సరాలు మీరు మానేయండి. విమర్శలు మానేసి ఎక్కడైనా అవసరమైతే మీరు సహకరించడానికి పనిచేయండి. కాబట్టి మీకు విమర్శించే అర్హత కోల్పోయారు. మీరు విమర్శించడానికి వీలు కాదు. ఏదున్నా సరే మాతో సహకరించండి. ఈ జిల్లా మిగిలిపోయిన ప్రాజెక్టులు పూర్తి చేసే బాధ్యతను మేము తీసుకున్నాం. మా ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు, మా ఇరిగేషన్ మంత్రి తీసుకున్నారు. మా ఇన్ఛార్జి మంత్రితో ఈ జిల్లా మిగిలిపోయిన ప్రాజెక్టులని పూర్తి చేయిస్తాము రాబోయే 5 ఏళ్లలో అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను.